అందుకోసం మనం అబద్ధం ఆడద్దు, నిజం చెప్పాలి. దేవుడు చెప్పే బోధన వినాలి. పెడచోన పెట్టకూడదు దేవుడు చెప్పే బోధ. దేవుడు ఎప్పుడైనా మనతోని మాట్లాడచ్చు. అంటే మనము ప్రేయర్ చేస్తున్నప్పుడు, మనం నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్రలో ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు యోబు గ్రంథంలో కూడా, యోబు చాలా భక్తి కలిగిన వాడు. అంటే దేవుడందు భయభక్తులు కలిగి నడుచుకున్న యోబు. ఆ యోబు ఎప్పుడైనా చీకటి అంటే ఎప్పుడైనా చెడు సావాసాలు చేశాడో? చెయ్యాలి. ఆయన చేసేది ఓన్లీ ద జీసస్ టోల్డ్ ఓన్లీ, అంటే దేవుడు చెప్పినే చేస్తాడు. కానీ ఏ ఒక్కటి చేయడాను ఆయన చేసేది ప్రార్థన, లేదంటే దేవుడు చెప్పింది చేస్తాడు. ఎల్లప్పుడూ ప్రార్థనే. కానీ ఆయన ఒక్క క్షణం కానీ ప్రార్థన విడిచిపెట్టడు. అలాంటి యోబుని మోషే ప్రవక్త వీళ్ళందరూ దేవుడు మాటలు విని, దేవుడితోని నడుచుకొని, దేవుడు చెప్పింది చేస్తూ వచ్చాడు. కాబట్టి వీళ్ళు జీవ గ్రంథంలో వీళ్ళ పేర్లు రాయబడ్డాయి. కానీ మనము క్రొత్త నిబంధనలో దేవుడు పుట్టిన జన్మకి అక్కడ మరియా యోసేపు వాళ్ళిద్దరు భయభక్తులు కలిగిన వాళ్ళు. అందుకోసమే దేవుడు మరియలో జన్మించారు. అందుకోసమే ఈ క్రిస్టమస్ అయిపోయినాక, అదే డిసెంబరు నాడు, అది అయిపోయిన తర్వాతకి కొత్త సంవత్సరం మనము అడుగుపెట్టాం. మన పాత స్థితులన్నీ పోవాలి, మనకి కొత్త స్థితి రావాలి. అదే దేవుడు మనకి చెప్తున్నాడు. చాలా వాక్యాలు దేవుడు మనతోని మాట్లాడు. అంటే అబద్ధం ఆడద్దు, నిజము చెప్పాలి. మళ్ళా ఎవరితో చెడు సావాసాలు చేయకూడదు. చెడు సావాలు చేసినా కానీ వాళ్ళు ఏదైనా తప్పుడు పని చేస్తే వాళ్ళని వదిలేయాలి. కానీ వాళ్ళకి వదిలేయపోతే మనం ఏం చేయాలంటే, అరే ఏసై నమ్ముకోరా అని చెప్పాలి. కానీ మనం ఆయన వాళ్ళతోనే సహవాసం ఉందంటే వాళ్ళ చెడుతనము మొత్తం మనలోకి వచ్చేసిద్ది. అందుకోసమే మనము ఎవరు చెడు పనులు చేయకూడదు, చెడు సహవాసాలు చేయకూడదు. మనము ఇక్కడ మనం చూసే మాటని దేవుడు ఎల్లప్పుడూ చెప్తాడు. దేవుడు చెప్పే బోధని మనం వినాలి. వినకపోతే దేవుడు ఒక్క మాటలో ఆయన కార్యం జరిగిద్ది. కాబట్టి వాక్యం ఎట్లా చెప్పాలని చెప్తా. కూర్చో.